నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ఎంక్వైరీ అనొచ్చు, లేకపోతే ఒక టెస్ట్ లాగా అనొచ్చు. ఈ రాష్ట్రంలో మహిళలకి, మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో మహిళలకి సేఫ్టీ ఉందా? రోడ్ల మీద అర్ధరాత్రి మహిళ నడుచుకుంటూ పోతే సేఫ్టీ ఉందా? లేదా? అని ఒకసారి చెక్ చేసుకుంటే, ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ వార్త, ఇప్పుడు నేను మొత్తం ఇదంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి వినండి. ఈ నెల 1 అర్ధరాత్రి తర్వాత దిల్సుఖ్ నగర్‌లో సివిల్ డ్రెస్‌లో సాధారణ మహిళగా రోడ్డుపై నిల్చున్న మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి చుట్టూ మూగిన పోకిరీలట. 40 మంది పోకిరి పోరగాండ్లు ఆమె మంచిగా ఆడ నిలబడి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎట్లుంది ఇక్కడ? ఈ వ్యవహారం అంతా ఎట్లా నడుస్తుంది ఇక్కడ దిల్సుఖ్ నగర్‌లో? నిజంగా అండి 8:30, 9 ఒకవేళ 10 ఆ ప్రాంతంలో ఈ దిల్సుఖ్ నగర్ ఏది ఆ బస్ స్టాండ్ ఆపోజిట్ నుంచి మొదలు పెడితే ఆ దిల్సుఖ్ నగర్ నుంచి దాటి ముసారాంబాగ్ పోయే రూట్ దాకా కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆ మెట్రో స్టేషన్ పిల్లర్ కింద అయితే ఇక చెప్పరాదు వినరాదు. సో అట్లాంటి పరిస్థితి ఉంది చూడండి. హైదరాబాద్ సిటీ నో సేఫ్టీ. దిల్సుఖ్ నగర్ 2:30 గంటల పాటు సాధారణ మహిళ మాదిరిగా నిలబడ్డ సిపి. ఆమెను చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు. వెకిలి చూపులు, అసభ్యకర మాటలు, ఎటు వెళ్తే అటు వెంబడించిన యువకులు. 2:30 గంటల పాటు పత్తా లేని పెట్రోలింగ్. క్షీణించిన శాంతి భద్రత తీరును వెలుగులోకి తెచ్చిన మహిళా పోలీస్ ఆఫీసర్ శబాష్. పోలీసు అధికారులు ఇప్పుడు సాయంత్రం పూట, పొద్దుగాల పూట ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు కదా ఈ పెట్రోలింగ్ బండి. మరి ఈ పెట్రోలింగ్ బండి ఎందుకు వాళ్ళని కదరు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళకు ఒక ఒక లైన్ మీద ఎందుకు తీసుకొస్తలేరు వీళ్ళు? ఇప్పుడు అర్ధరాత్రి సేఫ్టీ ఎట్లా ఉండాలా? ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద నేరం తెలుసా ఇది? చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడిప్పుడే తెలిసి తెలియని వయస్సులో వాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియక ఇట్లాంటి పనులు చేపిస్తూ ఉన్నారు. అసలు ఏంది, అసలు నిజంగా మహిళలకు రక్షణ ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చెక్ చేస్తే ఈ సిపి ఎవరైతే ఈ మహిళా అధికారులు ఉన్నారో ఆమెకు తెలిసిపోయింది కథ అంతా కూడా. చూద్దాం ఒకసారి. రాజధానిలో మహిళలకు కరువైన భద్రత బయట పెట్టిన పోలీస్ కమిషనర్ సుమతి. రేవంత్ సర్కార్ పనితీరు గుట్టురట్టు. హైదరాబాద్ సిటీ బ్యూరో చూడండి ఒకసారి. హైదరాబాద్ మహానగరం శాంతి భద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు ఓ మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతికి స్వయంగా ఎదురైన అనుభవాలు, శాంతి భద్రతల్లోని డొల్లతనాన్ని, కాంగ్రెస్ పాలనలో పోలీసుల వ్యవస్థ పనితీరు చెప్పింది. 100% ఇది డొల్లతనమే కాదని ఎవరన్నారు? 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% అది. ఇప్పుడు చూడండి, ఒక 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 అధికారి ఈమెతో చూడండి ఒకసారి, ఇది జూమ్ చేసి చూపించేది. ఇగో సిపి సుమతిని వేధిస్తున్న ఆకతాయిలు. ఇక్కడ ఈ ఈ ప్లేస్లో ఈ సుమతి అనే ఈ అధికారురాలే కాదు, ఈ ప్లేస్లో ఎవరున్నా కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు జనరల్గా అక్కడ ఒక బిజినెస్ టైప్ లాగా నడుస్తుంది అక్కడ. సో అక్కడ ఎవరు వచ్చి నిలబడ్డా కూడా అదే పరిస్థితి కనబడుతుంది అక్కడ. ఎవరైనా సరే, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి మంచి మంచి పేరున్నా సరే, వాళ్ళు ఎంత ఫేమ్ అయినా సరే, ఈ ప్లేస్లో వచ్చి కనుక నిలబడితే వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈమె ధైర్యం ఏంటి? ఆమె ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నది కాబట్టి ఒక అధికారికంగా ఆమెకు ఉన్నటువంటి కొన్ని ధైర్య సాహసాలతోనే అక్కడ నిలబడ్డదనే చెప్పొచ్చు. కానీ ఎంత దిక్కుమాలిన పరిస్థితి అండి ఈ రాష్ట్రంలో. ఈ హైదరాబాద్ మహానగరంలో కనీసం సేఫ్టీ లేదు అనడానికి ఇక ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి? ఒక పోలీసు అధికారులకే ఇట్లాంటి భద్రత లేనప్పుడు ఇప్పుడు ఇక మామూలు మహిళలకు ఏముంటుంది? ఇక మనం అది ఆలోచించుకోవాలి. ఇగో హైదరాబాద్ సిటీ నో సేఫ్టీ అని అంటే అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో నేడు మహిళలు ఎంతటి విపత్కర ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటూ సిపి సుమతి స్వయంగా రంగంలోకి దిగడంతో తేట తెల్లమైందట. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఏం కథ అని చెప్పడానికి సో ఎవరైతే సిపి సుమతి ఉన్నారో ఆమె స్వయంగా రంగంలోకి దిగితే తప్ప ఈ తేట తెల్లమైనటువంటి పరిస్థితి కనబడతలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడంతో నగరంలో మహిళల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, వారికి రక్షణ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అంతా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగింది? అసలు ఇంటెలిజెన్స్
ఎస్ఐబి అధికారికగా పనిచేసిన సుమతిని గత నెలలో ప్రభుత్వం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించింది. ఆమె ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన దిల్సుఖ్ నగర్ సివిల్ డ్రెస్ లో సాధారణ మహిళా మాదిరిగా వెళ్లి క్షేత్ర పరిశీలన చేశారు. కొద్దిసేపు బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిలబడ్డారు. సమీపంలోని కోనార్క్ థియేటర్ లైన్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ ప్రాంతాల్లో ఆమె నిలబడి అంటే టెస్ట్ చేస్తుంది అన్నట్టు, ఎట్లుంది పరిస్థితి అని చెప్పేస్తే టెస్ట్ చేస్తే దొరికిపోయింది. అసలు భద్రత లేనే లేదు. నిజంగా ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టే కదా, రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయినట్టు అని చెప్పేసి ఇది నిదర్శనం. ఎందుకంటున్నా ఈ మాట, బట్టగలిసి మీదేయడం కాదు ఇది. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇక్కడ క్లియర్గా ఆమెకు ఒక రక్షణ లేదనడానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు నిలబడ్డా కూడా రక్షణ లేదండి. సో ఇట్లాంటి ఏదైతే ఈ పనులు ఉన్నాయో ఇవి బంద్ చేయించడంలో కీలక పాత్ర గవర్నమెంట్ పోషించదా? ఇప్పుడు తాగుతారండి రోడ్ల మీద పోరగన్లు, పిచ్చిగా తాగి నైట్ పూట ఇక వాళ్ళు చేసే పోకిరి పనులకు ఇది ఒకటి తోడు. వాళ్ళకి తెలుసు, అడ్డాలు తెలుసు, ఏడ ఏముంటుంది, ఎక్కడ ఏం దొరుకుతుందో తెలుసు, కాబట్టి అక్కడ వచ్చి నిలబడ్డారు. అయితే ఎవరికి సమాచారం ఇవ్వలేదు. తన కారును కూడా దూరంగా పార్కింగ్ చేశారు. అదే ప్రాంతంలో సుమారు 2.5 గంటల వరకు తిరిగారు. ఆమె రోడ్డుపై ఉన్నంతసేపు కొందరు యువకులు ఆమెను దూరం నుంచి చూస్తూ వెంబడించారు. 2.5 గంటల పాటు అంత కీలకమైన ప్రాంతంలో ఒక పెట్రోలింగ్ వాహనం కూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. అక్కడి పోకిరీల చేష్టలతో విసిగిపోయిన ఆమె వెంటనే చైతన్యపురి సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు అక్కడికక్కడకు పిలిపించారు. పోలీసులు అక్కడకు చేరుకోవడం, ఆమెకు సెల్యూట్ చేయడంతో అప్పటి వరకు ఆమె వైపు అదో రకంగా చూసిన పోకిరీలు షాక్ అయ్యారు. ఇక ఊరుకోవచ్చు, ఇంక ఉంటాడు ఎవడన్నాడా? ఇప్పుడు అప్పటిదాకా ఆమె ఎవరో తెలియనప్పుడు ఆమె తెలిసినాక ఇంకెవడెందుకు ఉంటాడా? ఇది పరిస్థితి. 2.5 గంటలు ఒక పెట్రోలింగ్ వాహనం రాకపోతే ఇక అక్కడ నార్మల్ ఇప్పుడు మనం ఆలోచించండి, నార్మల్గా చదువుకునే ఒక అమ్మాయి కావచ్చు, లేకపోతే ఇంకేడికన్నా పోయి దూర ప్రయాణం పోయి అప్పుడే వస్తున్నటువంటి ఒక అమ్మాయి కావచ్చు, ఆ టైంలో కనుక ఉంటే ఏంది చెప్పండి ఒకసారి పరిస్థితి మనం ఆలోచించాలి. ఇంత చక్కదనంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇలా పరిపాలన. ఏమన్నా అంటేనేమో మమ్మల్ని అట్ట అంటారు, మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మేము 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి ఇక ముచ్చట్లు చెప్పమంటే సిల్క అదేమంటారుగా, ఆ సిల్క జ్యోతిష్యుడు చెప్పినట్టు చెప్తుంటారు ముచ్చట్లు. ఏమన్నా ఉందా అసలు? సిగ్గుపోతుంది ఇవి చెప్పుకోవాలంటే, ఇవి మాట్లాడాలంటే. కనీసం ఒక భద్రత కూడా లేకపోతే ఎట్లా? ఇచ్చిన ఏ ఒక్కటి కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మంచి జరిగిందని చెప్పుకోవడానికి కూడా లేదు, ఏది చెప్పడానికి లేదు. ఇక్కడ చాలా దుర్మార్గం ఉంది పరిస్థితి. ఇక అందులోనే తేలిపాయ మీ కథ ఎట్టుంది. ఈ కథ చూడండి ఒకసారి. కమిషనర్ సాహనం భయంకరమైనది నిజం అని చెప్పేసి కూడా వచ్చింది. ఆమె సాహసం చాలా భయంకరమైనది, చెప్పుకోలేనటువంటిది. ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ కనుక వేరే అమ్మాయే కనుక ఇక్కడ ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా, అది చాలా ఎట్లా అంటే డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆలోచించండి. హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఏ పరిసర ప్రాంతాల్లోనైనా ఇట్లాంటి ఏదైతే ఈ పోకిరీగాళ్ళు నైట్ టైంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సకదనం ఉందో దీన్ని బంద్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రోడ్ల మీద ఈ జరిగేటటువంటి ఈ తతంగాలను మొత్తం ముగింపు మొత్తం శాశ్వతంగా తీసేయాలి. అక్కడి నుంచి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ ఉంటుంది. లేకపోతే భద్రత లేదు, ఫెయిల్ అయిపోతాం. తెలంగాణ ఇప్పటికే ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కనబడతా ఉన్నది. ఇక భద్రత లేదు, మహిళలకు అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ పోయినప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి డైలాగులు ఉంటాయి కొన్ని. ఏది మరి? ఒక కమిషనర్కి కూడా లేదు కదా, కనీసం గుర్తుపెట్టే పరిస్థితి కూడా లేదు. సో కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించండి. ఆలోచించి ఈ భద్రత ఎక్కడ కోల్పోతున్నాం, ఈ పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి, మరి భద్రత కోసం తిరుగుతారా లేకపోతే ఎట్లా తిరుగుతారు ఏందనేది ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పనులు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో, ఏదైతే ఈ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని ప్లేసులు కూడా అందరికి తెలిసినటువంటి విషయమే, మీకు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా శాశ్వతంగా ముగింపు పలకండి. ఇవి రిపీట్ కాకుండా చూడండి, మొత్తం శాశ్వతంగా తీసేయండి.